దేశవ్యాప్తంగా త్వరలో డీలిమిటేషన్ జరగనుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తిగా ఎలక్టోరల్ ప్రాసెస్లో భాగమేనని చెప్పారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒకే ఇంట్లో వందల ఓట్లు ఉండడం అనుమానాస్పదమన్నారు. రోహింగ్యాలు ఎంఐఎం మద్దతుతో ఓటర్ ఐడీ పొందుతున్నారని ఆరోపించారు. కొండాపూర్లోని శిల్పా పార్క్ అపార్ట్మెంట్స్ నివాసితులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు బీజేపీ చీఫ్. మహిళా సాధికారత కోసం మోదీ సర్కార్ తెచ్చిన నారీ శక్తి వందన్ అధినియమని ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమని చెప్పారు. నారీ వందన శక్తి అనేటటువంటి ఒక బిల్ పెట్టారు. 33% ఉమెన్ రిజర్వేషన్, దానికి కాన్స్టిట్యూషనల్ శాంక్షన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ 2029లో జరిగే ఎలక్షన్స్లో దెర్ విల్ బి 33% ఉమెన్ రిజర్వేషన్ అనేది మనం గుర్తుపెట్టారు. చట్టసభలో అంటే ఇంతకుముందు 50% రిజర్వేషన్ లోకల్ బాడీస్ ఉండే, బట్ దిస్ టైమ్ ఇన్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ కూడా. కాబట్టి డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్తో పాటు ఇది ఎలక్ట్రల్ ప్రాసెస్, ఇది ఎలక్ట్రల్ రిఫార్మ్స్లో ఎలక్ట్రల్ ఓటర్ లిస్ట్లో క్లీనింగ్ ఆఫ్ ది ఎంటైర్ ఓటర్ లిస్ట్. ఇది 1956లో ఫస్ట్ ఎస్ఐఆర్ జరిగింది, 1965లో జరిగింది, 70లో జరిగింది, 80లో జరిగింది, 90లో జరిగింది. లాస్ట్ ఎస్ఐఆర్ వాజ్ డన్ ఇన్ 2002. సో దెర్ ఇస్ ఎ నీడ్ టు క్లీన్ ది ఓటర్ లిస్ట్. ఎందుకంటే 2002లో ఓటర్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ట్రాన్స్ఫర్ అయి ఉంటారు, చాలామంది చనిపోయి ఉంటారు. 2002లో లిస్ట్లో ఉన్నటువంటి ఒక నేమ్స్ అన్నీ కూడా చాలామంది చనిపోయినా కూడా వాళ్ళ పేర్లు వస్తున్నాయి. చాలామంది మన ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా పేర్లు వస్తున్నాయి. ఓటర్ లిస్ట్ అయితే 1400 మంది ఉంటాయి. ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం 30% అవుతుంది. ఆ 700 మీకు 50% అయితే మీకు 30% పోలింగ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది రీజన్ వై ది ఓటర్ లిస్ట్ షుడ్ బి క్లీన్స్. ఒకటి, ఓల్డ్ సిటీలో పోతే ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు ఉంటాయి, క్లీన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య కాలంలో మీరు బాలాపూర్ ఏరియా పోతే మొత్తం రోహింగ్యాస్ కాలనీస్ ఉన్నాయి అక్కడ, స్లమ్స్. ఇప్పుడు మీకు స్లమ్మింగ్ హఫీజ్పేటలో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మీకు ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్స్ చాలామంది రోహింగ్యాలు వాళ్ళు. బట్ దే లుక్ లైక్ అస్ బర్మీస్ టైప్, కాబట్టి వాళ్ళు బర్మా నుంచి వచ్చినప్పుడు కాబట్టి వాళ్ళంతా మళ్ళానే ఉంటారు, బెంగాలీ మాట్లాడతారు. అరే వీడు బెంగాల్ నుంచి వచ్చిన అనుకుంటాం మనం, కానీ ఈ రోహింగ్యా. ఇక్కడ ఎంఐఎం సపోర్ట్తో వాళ్ళకి ఆధార్ కార్డులు ఏదో వచ్చినాయి, వాళ్ళకి వచ్చేసినాయి. ఇప్పుడు ఓటర్ లిస్ట్ పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు డిటెక్ట్ చేసే డిటెక్ట్, డిలీట్ అండ్ డీపోర్ట్. ఇది మనం గుర్తుపెట్టుకో, డిటెక్ట్, డిలీట్ అండ్ డీపోర్ట్. సో ఎస్ఐఆర్ ఇస్ అ మస్ట్. 57 crores ఓటర్స్ అయిపోయింది ఇది దేశంలో ఎస్ఐఆర్. ఇప్పుడు 37 crores మిగిలినాయి. ఆ 37 crores తెలంగాణ ఈజ్ 1. సో ఎస్ఐఆర్ చేసుకున్నప్పుడు నేను ఒకటే కొడుతాను. చాలామంది బీహార్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తరుణ్ ఉన్నాడు రాజస్థాన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ గారు ఉన్నారు, వారు ఏదో గోదావరి జిల్లా అంటున్నారు. మీరు ఓటు ఇక్కడ వేయించుకోండి, అక్కడ చేసే అవసరం లేదు. ఈసారి ఒకటే వన్ ప్లేస్ ఓన్లీ వన్ ఓట్. ఓటు ఇక్కడ వేయించుకుంటే there are 2 advantages. One, we can stop the Majlis party from coming to power in this area. ఒకటి. రెండోది, you are all now observed here, assimilated here. You have been citizens of Telangana, you have been resident of Hyderabad. ఎక్కడి నుంచి వచ్చినా కూడా హైదరాబాద్ ఉన్నాం మనం. హైదరాబాద్ ద ప్రౌడ్ సిటీ, దగ్గరలో ఉంటుంది కాబట్టి డే అంతా యూ కెన్ యూజ్ యువర్ సర్వీసెస్. ఇది ఎస్ఐఆర్ది. బంగ్లాదేశ్ చాలామంది వీడౌట్ చేసాం. 12 lakh ఓటర్స్ హ్యావ్ బీన్ వీడౌట్ అవుట్ ఇన్ బెంగాల్. 15 lakhs ఓటర్స్ని 2-3 రాష్ట్రాల్లో డిలీట్ చేశారు. అది దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళు. మరి తీయాల్సిన అవసరం ఉంది కదా. దిస్ ఎ పార్ట్ ఆఫ్ ఎలక్టరల్ రిఫార్మ్స్ ఆల్సో. కాబట్టి మీరు అందరూ కూడా ఎస్ఐఆర్లో మీరు పార్టిసిపేట్ కాండి. మీ ఓటు రాదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఓటు చేయకపోతే 20 years దాకా